భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, రికార్డు స్థాయికి చేరిన ధరలు, పెరుగుతున్న డిమాండ్. ఈ మూడు ప్రధాన కారణాలు ప్రపంచవ్యాప్తంగా బంగారం మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు కేవలం ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అనేక ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బంగారం ధరలు ప్రతి గ్రాము 10 గ్రాములకు కూడా గణనీయంగా పెరిగి సాధారణ ప్రజలకు కూడా కొంత భారం అయ్యే స్థాయికైతే చేరుకున్నాయి. అయితే ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణాలు చూస్తే అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ మార్పిడి విలువలు, కేంద్ర బ్యాంకుల విధానాలు అన్నీ కలిసి ఈ దిశగా నడిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ విదేశీ నిల్వలను బలపరచడానికి బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ కొనుగోలు ఒక్కో దేశానికి మాత్రమే పరిమితం కాకుండా గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్నాయి. ఫలితంగా బంగారం మీద డిమాండ్ పెరుగుతూ సరఫరా పరిమితంగా ఉండటంతో ధరలు పెరుగుతున్నాయి. ఇక ఇదే సమయంలో భారతదేశం వంటి దేశాల్లో బంగారం వినియోగం సాంప్రదాయంగా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక వేడుకలు అన్నీ బంగారంతో అనుబంధం కలిగి ఉండటంతో దేశీయ డిమాండ్ కూడా బలంగా కొనసాగుతోంది. ఇక భారతదేశంలో బంగారం వినియోగం సుమారు 30% వరకు పెరిగే అవకాశం ఉందని నివేదికలు అయితే చెబుతున్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బంగారం కొనుగోలు ఎక్కువగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రైతుల ఆదాయం, ప్రభుత్వ పథకాలు మరియు గ్రామీణ ఆర్థిక పరిస్థితుల మెరుగుదల వల్ల అక్కడ కొనుగోలు శక్తి పెరిగింది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడి దృష్టితో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డిజిటల్ గోల్డ్ ETF వంటి కొత్త పెట్టుబడి మార్గాలు యువతను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇది ఇంకా ఎటువంటి మార్గంలో సాగుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. కొన్ని అంచనాల ప్రకారం 2026-27 నాటికి బంగారం ధరలు మరింతగా 35 నుంచి 40% వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం మరియు జియోపాలిటికల్ టెన్షన్లపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు, వాణిజ్య ఉద్రిక్తతలు మరియు ఆర్థిక మాంద్యం వంటి అంశాలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా నిలబెడతాయి. అందుకే అనేక మంది పెట్టుబడిదారులు స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి ఇతర పెట్టుబడుల కంటే బంగారాన్ని ప్రాధాన్యతగా ఇస్తున్నారు. ఇక అదే సమయంలో బంగారం ధరల పెరుగుదల సాధారణ వినియోగదారులకు కొంత భారంగా మారుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్లు లేదా ఇతర వేడుకల కోసం బంగారం కొనుగోలు చేయాల్సి వస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో కొంతమంది తక్కువ బరువున్న ఆభరణాలు లేదా ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. అయితే దీని మధ్యలో కూడా బంగారం మీద ఉన్న నమ్మకం మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ఇది ఒక సురక్షిత ఆస్తిగా భవిష్యత్తులో విలువ పెరుగుతుందని భావన ప్రజల్లో బలంగా ఉంది కనుక. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్ర బ్యాంకులు తమ గోల్డ్ రిజర్వులను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర బ్యాంకుల గోల్డ్ కొనుగోళ్లు భారీగా పెరిగాయని నివేదికలు కూడా సూచిస్తున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులను సూచిస్తోంది. డాలర్ ఆధారిత వ్యవస్థపై ఆధారపడకుండా బంగారం ద్వారా తమ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవాలని దేశాలు భావిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే బంగారం ధరలు మరింత పెరగడం ఖాయం. మొత్తానికి బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ఒకవైపు పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశం కాగా, మరోవైపు సాధారణ ప్రజలకు ఇది ఒక సవాల్. అయితే దీర్ఘకాలంలో చూస్తే బంగారు విలువ తగ్గే అవకాశం చాలా తక్కువ. అందుకే చాలా మంది నిపుణులు దీన్ని దీర్ఘకాల పెట్టుబడిగా చూడాలని సూచిస్తున్నారు. సరైన సమయంలో కొనుగోలు చేసి దీర్ఘకాలం ఉంచితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో ధరలు పెరుగుతున్నాయని చూసి ఆతృతగా పెట్టుబడి పెట్టడం కంటే మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో బంగారం మార్కెట్ ఎలా మారుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, బంగారం ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదు.